ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు శుక్రవారం మార్చి 13వ తారీఖున ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున ఒక స్త్రీ కారణంగా మీకు జరగబోయేది ఇదే. ఇక ఏ విధంగా రేపు శుక్రవారం రోజున కుంభరాశి వారికి స్త్రీ కారణంగా జరిగేటటువంటి ఆ విషయం ఏమిటో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం మార్చి 13వ తారీఖున శుక్రవారం రోజున పూర్తి ఫలితాలను కుంభరాశి వారికి చూసినట్టయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి సమయాన్ని వృధా చేయకుండా గడపడము, ఎటువంటి పనైనా సరే మీరు ఈరోజు చాకచక్యంగా పూర్తి చేస్తారు. అలాగే ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యను మీరు ఈరోజు ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున కుంభరాశి వారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి, మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇక మీకు ఈరోజు ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం ఎంతో బాగా కనిపిస్తుంది. దేవాలయాలను సందర్శిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా రేపటి రోజు శుక్రవారం రోజున కుంభరాశి వారికి గొడవలు గోలలు లేకుండా అందరితో ఈరోజు కలిసి మెలిసి ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మంచి వారితో స్నేహం వలన మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. డబ్బులను పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ను చూపుతారు. మీరు కోరుకున్నది ప్రతిదీ నెరవేర్చుకుంటారు. ఇక కుంభరాశి వారు ఈరోజు మీరు ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ముఖ్యంగా అనేక ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. ఇక ఈరోజు కుంభరాశి జాతకులకు ఎవరైతే వ్యాపారస్తులు చేస్తున్నారో వారి వ్యాపారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి. మీకు వ్యాపారంలో ఏమైనా పెండింగ్ బిల్స్ రావాల్సినవి ఉంటే అవి ఈరోజు మీకు వసూలు అవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఈరోజు వ్యాపారం పరంగా మీకు అభివృద్ధి ఎంతో బాగా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా రేపటి రోజు కుంభరాశి జాతకులకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి. ఈరోజు మీరు అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు చదువులపైన ఫోకస్ పెడతారు. జ్ఞాపక శక్తి అధికంగా పెరుగుతుంది. ఇక మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి రేపటి రోజు శుక్రవారం రోజున ఒక స్త్రీ కారణంగా మీకైతే మీరు చేసిన ప్రతి పనిలో కూడా ఆ స్త్రీ ఇచ్చే సలహాలు సూచనలు మీకైతే ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ ఇంట్లోని స్త్రీలు కావచ్చు, అంటే మీ తల్లి, కూతురు, మీ భార్య, ఇలా ఆ స్త్రీ కావచ్చు, లేదంటే మీరు ఉద్యోగాలు చేసే మీ తోటి సహోద్యోగస్తురాలు కావచ్చు, లేదంటే మీ యొక్క నైబర్లో ఉన్నటువంటి ఎవరైనా స్త్రీ కావచ్చు, ఇక వ్యాపారాలు చేసేటటువంటి చోట మీకు ఒక కస్టమర్ రూపంగా ఒక స్త్రీ కావచ్చు, ఆమె ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతగానో మీ రంగాలలో మీకు అభివృద్ధి బాటలో పయనించే దిశగా ఆ స్త్రీ ఇచ్చే సలహాలు మీకైతే లాభాలను తెచ్చి పెడతాయి. కాబట్టి కుంభరాశి వారికి రేపటి రోజు స్త్రీ మూలకంగానైతే మీకు మంచి అనుకూలమైన రోజు కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులైతే స్త్రీలను గౌరవించండి. అలాగే కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా గడుపుతారు. రేపటి రోజు కుంభరాశి వారికి ఆనందకరమైన సంతోషకరమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు రేపటి రోజు మీరు ఇష్టదైవారాధన చేసుకోండి. అలాగే లలితా సహస్రనామం చదవడం లేదా వినడం వలన మీకు ఈరోజు మరింతగా
శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.